సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. రజనీ గారు అమ్మా, రజనీ గారు రజనీ గారు మీరు సబ్జెక్ట్ అనవసరంగా డైవర్ట్ చేసి, నేను అన్నది ఏంటంటే, నేను ఒక సిటిజన్గా కంప్లైంట్ టెక్కల్ పోలీస్ పిఎస్లో ఇచ్చాను. యాక్షన్ ఏం తీసుకున్నారో నాకు తెలియదు. ఫర్దర్ కోర్టుకు కూడా వెళ్తాను అంటే నా స్థాయిలో పదే చెప్పుకోవటం కాదమ్మా. నేను జైళ్ళకి ఒకవేళ నన్ను హింసించాలి, నన్ను ఏదైనా చెయ్యాలి అనుకుంటే నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎందుకు భయపడను, మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాను. నేనేమి భయపడాల్సిన పరిస్థితి లేదు. ఎన్నో ఉద్యమాల్లోనూ అన్నిటిలో ఉద్యమాలు పోరాటాలు చేసి ఇక్కడికి చేరిన వాడిని దువ్వాడ శ్రీనివాస్ గారు. కాబట్టి నేను దేనికి భయపడను. నేను చట్టంలో ఏ పరిధులు ఉంటే ఆ పరిధుల్లో ముందుకు పోతాను. ఈ కేసు నాకు వచ్చినటువంటి హెచ్చరికల మీద నేను అన్నది ఏంటంటే, మా గురించి కాదు మేము మాట్లాడుతున్నాం. మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, కానీ కార్యకర్తల్ని హింసించకండి దయచేసి అని జగన్ అని అన్నారు కదా. అలాగే మమ్మల్ని ఏదైనా చేయండి. ఎవరు హింసించారు సార్? చంద్రబాబు గారు ఇట్లాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు సార్. గన్నవరంలోనే ఈ మధ్య కాలంలోనే రాళ్లపల్లి అని చెప్పారు చూడండి. దాని కారణాలు ఏవైనా కానీ వారందరినీ అరెస్ట్ చేయమని ఆర్డర్లు ఇచ్చారు తెలుసా సార్? దాంట్లో వాళ్ళని పాపం వాళ్ళు తెలుగుదేశం అడిగాను, పోనీలే పాపం తెలుసో తెలియకో ఇబ్బంది అలా వేసుంటారేమో అంటే, లేదు తప్పు చేసిన వారికి శిక్ష పడాలి, వీళ్ళకి పడితే గానీ ఇంకొకళ్ళు అలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉంటారు, మనం గెలిచామని ఎప్పుడు విర్రవేయకూడదు, అభివృద్ధి పదం వైపు మనం నడవాలి అన్నారు సార్. రెడ్ బుక్ ఓపెన్ చేసుంటే, అసలు ఓపెన్ చేయకపోయినా కొడాలి నాని గారు ఈ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఖర్జూరపు నాయుడు, లవంగ నాయుడు అన్నా కూడా ఈ రోజుకి అరెస్ట్ అవ్వలేదు సార్. ఇంకా కూడా మాకు ప్యానెల్లో మీరంటే చాలా పద్ధతిగా మాట్లాడారు. ఎంతో మంది ఇష్టాచారంగా మాట్లాడతారు. నువ్వు లా డిగ్రీ తెచ్చుకున్నావా, ఇళ్ల పట్టా తెచ్చుకున్నావా అని అదే వర్మ గారి ముందు అడిగిన వారు కూడా ఉన్నారు. వారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు సార్. శ్రీరెడ్డి గారిని కూడా చెరసాలు వేసి చిత్రహింసలు పెట్టట్లేదు సార్. నాగార్జున కూడా చిత్రహింసలు పెట్టలేదు సార్. ఒక కేసు నమోదు చేసి 41A ఇచ్చారు, అలా మాట్లాడకూడదు, ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అన్నారే కానీ మీరు గతంలో ఎంపీని కాళ్ల మీద కుళ్ళబొడిచినట్టుగా ఈ ప్రభుత్వం ఎప్పటికీ చేయదు సార్. ముఖ్యంగా మా నాయకుడు గురించి చెప్తున్నాను సార్. తప్పు చేస్తే తల అయినా తీసి పక్కన పెట్టమన్న మా నాయకుడు సిద్ధాంతాలతో ముందుకెళ్లేవాళ్ళం సార్. మీకు అన్యాయం జరిగినా సరే మీరు ప్రశ్నించండి. కూటమి ఎంత గొప్పదైనా చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఆ 36 మంది 38 మందికి దయచేసి న్యాయం చేయండి సార్. ఆ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వండి. తప్పు చేసిన వాడు టీడీపీలో ఎమ్మెల్యే అయినా, జనసేనలో ఎంపీ అయినా సరే మీరు ఎత్తి లోపలేయడంలో ఏమాత్రం సందేహించదు చట్టం. దయచేసి మీరు ఆ వివరాలు కన్సర్న్ అనిత గారికి ఇవ్వండి, నమ్మకం లేకపోతే సిఐడికి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి, ఏదైనా కానీ విషయం బయటకు తీసుకురండి సార్. ఆ కుటుంబాలకి న్యాయం చేసే ప్రయత్నంలో మీరు ఉండండి సార్. ఒకటి రజనీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హౌస్లో మాట్లాడినా కానీ, మా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విధానం కానీ నేను చూస్తే మీరు అన్నట్టే నాకు నమ్మకం ఉంది. ఈ రాష్ట్రంలో ఏవైనా అక్రమాలు కానీ ఈ రాష్ట్రంలో జరగబోయే ఏ హింసాకాండనైనా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారని మీతో పాటు నేను విశ్వసిస్తున్నాను. ప్రశ్నిస్తారని నేను నమ్ముతున్నాను. చూద్దాం ఎంతవరకు జరుగుతుందో చూద్దాం. మీ దగ్గర 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారన్నా, మా కూటమిలో ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండేది అలా. మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందన్నా మీ ఉప ముఖ్యమంత్రులకి ఫంక్షనింగ్ స్టైల్ కి, వాళ్ళ పనిచేసిన విధానానికి, వాళ్ళకు ఉండిన పవర్స్ కి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా మీకు తేడా కనిపిస్తుంది? అవకాశం కూడా రాదు అనుకునే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఉప ముఖ్యమంత్రులుగా కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర చారిత్రాత్మకం. ఒక బీసీ నాయకుడిగా మాలాంటి వాళ్ళని, మా కులాల నుంచి వచ్చిన వాళ్ళని ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన ఘనత మాకు గుర్తుంది. ఆ ఘనత మాకు గుర్తుంది. ఈ ఘనత ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చారు కదన్నా అన్న. ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చారు కదన్నా. ఉప ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు అయిన తర్వాత మాట్లాడదామన్నా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతాం? ఇది ఆరంభం అన్నా. ఇల్లు అలగ్గానే పండుగ జరగదన్నా. ఇల్లు అలకగానే పండుగ జరగదన్నా. ముందుంది ముసళ్ళ పండుగ అంటారు. ముందుంది ముసళ్ళ పండుగ. అప్పుడు చూద్దామన్నా. మరొక 4 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు పూర్తవనియండి అన్న. అప్పుడు మీరు ఎంత గౌరవించారో చూద్దాం. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారని నమ్ముతున్నా నేను.
పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారనే నేను నమ్ముతున్నా. ఆ ప్రశ్నల్ని రేపు పొద్దున్న వారు ప్రశ్నిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూడాలని ఉందన్న నేను. ఓకే. మీరు కంగారు పడిపోతే ఎలా అవుతుంది? ఇంకా 4.5 సంవత్సరాలు అవని అన్న. ఓకే మాట్లాడండి. ఒకటి నేను అడిగిన క్వశ్చన్ ఏంది, మీరు పాత వైలెన్ వదిలి అన్నా, మీరు అయిపోయింది, మీరు అపోజిషన్ లో ఉన్నారు, పాత వైలెన్ తీసి కొత్త వైలెన్ పెట్టి ట్యాంగ్ టింగ్ టింగ్ అని కొట్టాలి కానీ పాత వైలెన్ తీసి కొడతా ఓకే ఆనంద్ గారు ఒక్క విషయం సూట్ గా స్ట్రైట్ గా కాదండి, నాదొక్క ప్రశ్న. ఆనంద్ గారు వినాలి. మా రజనక్క తిట్టుకుంటా ఉంది నిన్ను, అది కరెక్ట్ కాదన్నా. ఓకే ఆనంద్ వినాలండి. ఆమెను ఎందుకు యాడ్ చేస్తారు అని చెప్పరా ఆనంద్ గారు? వాళ్ళు పత్రులు ఉంటారు కదా. ఓకే ఆనంద్ గారు ఆనంద్ గారు ఒక్క విషయం నా స్ట్రైట్ గా సింపుల్ గా సూట్ గా సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, సాక్షాత్తు మాజీ సీఎం గారే నన్ను చంపేయండి అని చెప్పి బరస్ట్ అవుతున్నారు. సో వాళ్ళకి రక్షణ ఇచ్చే పరిస్థితి ఉందా లేదా? ఇక్కడ ఎమ్మెల్సీ గారు, అక్కడ మాజీ సీఎం గారుని ఏంటి వాళ్ళకి రక్షణ ఇస్తారా? చంపేయమంటున్నాడు అతను. కాదండి, మీరు అడిగిన క్వశ్చన్ ఎంత సిల్లీగా ఉంది వర్మ గారు. నన్ను చంపేయండి అనేవాడికి మనం ఏ రక్షణ ఇవ్వగలుగుతాం? అంటే ఎందుకు చంపమంటున్నారు? ఎందుకు చంపమంటున్నారు? మీరు అంత అరాచకాలు చేస్తున్నారని కదా. ఆ హింస చేసే బదులు మమ్మల్ని కాదండి, కాదు వినండి, కాదు వినండి ఆనంద్ గారు, ఆయన మాట్లాడేది ఏంటి? చంపితే నన్ను చంపియండి, నా క్యాడర్ ఎందుకు, నాతో ఉన్న వాళ్ళని ఎందుకు, నన్ను